టీఎస్పీఎస్సీ ప్రక్షాళన షురు. ఇప్పటికే కేరళ విధానం పరిశీలన. రేపు ఢిల్లీకి మరో టీం. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన ప్రక్రియ మొదలైంది. సీఎం రేవంత్ ఆదేశాలతో ఇతర రాష్ట్రాల్లోని రిక్రూట్మెంట్ బోర్డుల పనితీరును పరిశీలించేందుకు సర్కార్ 2 బృందాలను నియమించింది. కమిషన్ సెక్రటరీ అనితా రామచంద్రన్ నేతృత్వంలోని ఒక టీం ఇటీవల కేరళ సర్వీస్ కమిషన్ను సందర్శించింది. సిఎస్ శాంతికుమారికి రిపోర్టు ఇచ్చినట్లు తెలిసింది. కాగా ఈ నెల 5న సీనియర్ ఐఏఎస్ అధికారి వాణిప్రసాద్ నేతృత్వంలో మరో టీం ఢిల్లీలోని యూపీఎస్సీ ఆఫీసును సందర్శించనుంది. సిబ్బంది పనితీరు, కాన్ఫిడెన్షియల్ వర్క్ ఎలా ఉంటుందనే విషయాలు తెలుసుకోనుంది. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన సమూల మార్పులకు సర్కారు సిద్ధం. ఇప్పటికే కేరళ వెళ్ళొచ్చిన కమిషన్ కార్యదర్శి అక్కడ ఉద్యోగ నియామకాలపై పరిశీలన. ఉద్యోగి రిటైర్ అయ్యే సమయానికి కొత్తవారు పోస్టుల్లో చేరేలా భర్తీ ప్రక్రియ. 5న ఢిల్లీకి ఐఏఎస్లు వాణిప్రసాద్, నదీం. యూపీఎస్సీ విధానాలపై అధ్యయనం అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక. దాని ఆధారంగా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మార్పులు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీను సమూలంగా ప్రక్షాళన చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. గత ప్రభుత్వ హయాంలో గ్రూప్ 1 ఇతర పరీక్షా పేపర్ల లీకేజ్తో అప్రతిష్ట పాలైన టీఎస్పీఎస్సీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఇందులో భాగంగా ఇప్పటికే టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ కేరళ రాష్ట్రానికి వెళ్లి అక్కడ విధానాన్ని పరిశీలించి వచ్చారు. ఈ నెల 5న మరో 2 ఐఏఎస్ అధికారులు ఢిల్లీ వెళ్లి యూపీఎస్సీ విధానాన్ని పరిశీలించనున్నారు. అనంతరం అధికారులు సమర్పించే నివేదిక ఆధారంగా టీఎస్పీఎస్సీలో అవసరమైన మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి వీలుగా నియామకాల క్యాలెండర్ను అమలు చేస్తామని ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే ఫిబ్రవరి నుంచి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మొదలు పెట్టనున్నట్లు కూడా ప్రకటించింది. మరోవైపు గత ప్రభుత్వంలో చేపట్టిన నియామకాల విషయంలో అనేక వివాదాలు చోటు చేసుకున్నాయి. టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ అవడంతో గ్రూప్ 1 సహా పలు పరీక్షలు రద్దు చేయాల్సి వచ్చింది. కొన్ని పరీక్షలను వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ అంశంపై నిరుద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓటమి పాలై కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో టీఎస్పీఎస్సీ చైర్మన్, ఇతర సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. వారి రాజీనామాలు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేసి టీఎస్పీఎస్సీ చైర్మన్ను నియమించడంతో పాటు ఉద్యోగాల భర్తీ విధానంలో కూడా మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ క్రమంలోనే టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ కేరళ వెళ్లారు. అక్కడ అమలు చేస్తున్న విధానాన్ని పరిశీలించి వచ్చారు. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే కేరళలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొంత భిన్నంగా ఉంటుంది. రాష్ట్రంలో ఏ ఉద్యోగి ఎప్పుడు రిటైర్ అవుతారనే విషయాన్ని ముందుగానే గుర్తించి ఆ ఉద్యోగి రిటైర్ అయ్యే నాటికి కొత్తవారు వచ్చి చేరేలా నియామకాల ప్రక్రియను అమలు చేస్తున్నారు. ఇలా ఎప్పటికెప్పుడు ఖాళీలను భర్తీ చేస్తుండడంతో పోస్టుల సంఖ్య కూడా పరిమితంగా ఉంటుంది. పోటీపడే అభ్యర్థులకు స్పష్టత ఉంటుంది. నిరుద్యోగుల సంఖ్య కూడా తక్కువగా ఉంటుంది. దీంతో అధికారులపై ఒత్తిడి ఉండదు. పరీక్షల నిర్వహణలో పొరపాట్లు జరగడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. ఈ విధానంలో భాగంగా ఖాళీ అయ్యే పోస్టులకు కనీసం 6 నెలల ముందుగానే నియామకాలు చేపట్టాల్సి ఉంటుందని టీఎస్పీఎస్సీ కార్యదర్శి తన పర్యటనలో గుర్తించినట్లు తెలిసింది. ఇక అఖిల భారత సర్వీసులకు చెందిన పోస్టుల భర్తీ ప్రక్రియను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఏటా షెడ్యూల్ ప్రకారమే యూపీఎస్సీ ఈ నియామకాలు పూర్తి చేస్తుంది. దేశవ్యాప్తంగా జరిగే ఈ నియామకాల్లో ఎలాంటి పొరపాట్లు, తప్పులు లేకుండా యూపీఎస్సీ పటిష్ట చర్యలు చేపడుతుంది. ఈ నేపథ్యంలో యూపీఎస్సీ విధానాలను కూడా పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందుకోసం ఈ నెల 5న ఐఏఎస్ అధికారులు వాణిప్రసాద్, అహ్మద్, నదీంలు ఢిల్లీ వెళ్లి యూపీఎస్సీ విధానాలపై అధ్యయనం చేయనున్నారు. ఈ పర్యటన పూర్తయిన తర్వాత అధికారులు ప్రభుత్వానికి నివేదికను సమర్పించనున్నారు. రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ ఎలా ఉండాలి, పరీక్షలను ఎలా నిర్వహించాలి, ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ను ఎలా అమలు చేయాలి వంటి అంశాలపై అధికారులు తమ నివేదికలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తరగతికో టీచర్ను నియమించండి. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ పండిత్ పరిషత్ వినతి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలలో తరగతికో ఉపాధ్యాయుడిని నియమిస్తే మంచి ఫలితాలు వస్తాయని
కోరుతూ తెలంగాణ రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జగదీష్ ఎస్ నరసింహులు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేష్కు వినతి పత్రం అందించారు. ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టాలి. ఉప ముఖ్యమంత్రికి బీటీఏ వినతి. ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులను చేపట్టాలని బీటీఏ అధ్యక్షులు కల్పదర్శి చైతన్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను బుధవారం హైదరాబాద్లో కలిసి వినతి పత్రం సమర్పించారు. ఎస్సీ ఎస్టీలకు గొడ్డలిపెట్టుగా ఉన్న అడ్వకసీ జీవో నెంబర్ 2ను రద్దు చేసి కొత్త జీవోను తేవాలని సూచించారు. ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను చెల్లించాలని డిఏలు విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీటీఏ రాష్ట్ర సలహాదారు మధుకూరు ఎన్ యాదయ్య, నాయకులు కావలి రమేష్ తదితరులు పాల్గొన్నారు. మే 10 నుంచి టీఎస్ ఎంసెట్ రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయం 1-2 రోజుల్లో తేదీలు. ఈ వారంలో ప్రవేశ పరీక్ష షెడ్యూల్ కూడా విడుదల. సంక్రాంతి సెలవులు 6 రోజులు. 12 నుంచి 17 వరకు పాఠశాలకు సెలవులు. 18న బడుల ఓపెన్. 13 నుంచి 16 వరకు కాలేజీలకు. మే 10 నుంచి టీఎస్ ఎంసెట్ 1-2 రోజుల్లో అధికారికంగా తేదీల ప్రకటన. ఈ వారంలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల. ఎస్ఎస్సి పరీక్ష ఫీజు గడువు 8 వరకు పెంపు. అపరాధం రుసుం రూ. 500తో అవకాశం. ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్. తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించిన ఫీజు చెల్లింపునకు గడువును పెంచారు. అపరాధం రుసుం రూ. 500తో ఈ నెల 8 వరకు ఫీజు చెల్లించడానికి అవకాశం కల్పించినట్లు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఏ. కృష్ణారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.